పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ 2025 సంవత్సరాన్ని జూబిలీ సందర్భంగా మనందరం వేడుకగా జరుపుకుంటూ ఉండగా బైబిల్ పారాయణానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 9వ వచనం నుండి, ఇప్పుడు మీరు రాజ్య మార్గములకు పోయి కనబడిన వారిని అందరినీ పిలుచుకొని రండు అని పంపెను. ఆ సేవకులు పురవీధుల్లోనికి వెళ్ళి మంచి చెడు భేదం లేక తమ కంటపడిన వారిని అందరూ తీసుకుని వచ్చిరి. ఆ కళ్యాణ మండపము ప్రజలతో నిండెను. అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి వివాహ వస్త్రము లేని వానిని ఒకరిని చూచి, మిత్రమా, వివాహ వస్త్రము లేక నీవిచ్చటికి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనం వహించి ఉండెను. అప్పుడు ఆ రాజు తన సేవకులతో, ఇతనిని కాలు చేతులు కట్టి వెలుపలనున్న చీకటిలోనికి త్రోసివేయుడు, అచ్చట జనులు విలపించుచు పండ్లు కొరుకొందరు అన్నను. పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే. సుంకమును గూర్చి సమస్య. పరిసయ్యులంతటా వెలుపలికి వెళ్ళి యేసును మాటలతో చిక్కించుకొనవలెనని పన్నుగడ పన్ని హేరోదీయులతో తమ శిష్యులను కొందరును ఆయన వద్దకు పిలిపించి, వారు వెళ్ళి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు, ఎవరికి నీ భయపడువాడవు, మోహమాటము లేని వాడవు, చక్రవర్తికి సుంకం చెల్లించుట న్యాయ సమ్మతమా కాదా? నీ అభిప్రాయమేమి అని అడిగిరి. యేసు వారి దురాలోచనలు గుర్తించి, వంచకులారా, నన్ను ఎలా పరీక్షించుచున్నారు? సుంకం చెల్లించు నాణ్యమును నాకు చూపుడు అని అడుగగా, వారొక దినారమును ఆయనకు అందించిరి. ఆయన వారిని, ఈ రూపనామధేయములు ఎవరివి అని ప్రశ్నింపగా, చక్రవర్తివి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. మంచిది, చక్రవర్తివి, చక్రవర్తికి దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారితో చెప్పెను. ఇది విని వారు ఆశ్చర్యపడి ఆయనను వీడి అటు నుండి వెడలిపోయిరి. పునరుత్థానము సద్దూకయ్యుల పన్నాగము. ఆ దినముననే మృతులకు పునరుత్థానము లేదను కొందరు సద్దూకయ్యులు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన వాని సోదరుడు ఆ వితంతువును పెండ్లాడి అతనికి సంతానము కలుగజేయవలనని మోషే ఉపదేశించెను గదా. మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి చనిపోయెను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను చేసుకొనెను. ఇదే రీతి 2వ వానికి, 3వ వానికి, వరుసగా 7వ వానికి వరకు సంభవించెను. తొట్టతుదకు ఆమెయు మరణించెను. వారందరూ ఆమెను వివాహమాడిరి. అట్లయినా పునరుత్థానమందు ఆమె వారిలో ఎవరి భార్యగును అని ప్రశ్నించిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు. ఏలైనా పునరుత్థానమందు స్త్రీ పురుషుల మధ్య వివాహములు ఉండవు. పరలోకమందలి దూతల వలె ఉందురు. మృతుల పునరుత్థానమును గూర్చి దేవుడు ఏమి సెలవిచ్చెను? మీరు ఎన్నడూ చదవలేదా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఆయన పలికెను గదా. ఆయన జీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు అని సమాధానమిచ్చెను. జన సమూహములు ఆ మాటలు విని ఆయన ఉపదేశములకు ఆశ్చర్యపడిరి. ప్రముఖ శాసనం. యేసు సద్దూకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని అచ్చట కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను పరీక్షింపవలనని, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను.
అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు ఇటుదే. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు అన్నీయు ఈ రెండు ఆజ్ఞలపైనే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చెను. క్రీస్తు గురించి ప్రశ్న. పరిసయ్యులందరూ ఒక్కొమ్మడిగా వచ్చినప్పుడు యేసు వారిని, క్రీస్తుని గూర్చి మీరేమి తలంచున్నారు? ఆయన ఎవరి కుమారుడు అని ప్రశ్నించెను. ఆయన దావీదు కుమారుడు అని వారు సమాధానమిచ్చిరి. అట్లయినా దావీదు పవిత్రాత్మ ప్రేరణతో ఆయనను ప్రభువు అని ఎలా సంబోధించెను? నీవు నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో పలికెను అని దావీదు పలుకులు కదా. క్రీస్తును తన ప్రభువు అని సంబోధించిన దావీదునకు అతడు కుమారుడు ఎట్లగును అని యేసువారిని ప్రశ్నించెను. అందుకు ప్రత్యుత్తరముగా, ఒకడైనా ఒక్క మాటైనా పలకలేదు. ఆ దినము నుండి ఆయనను ఎవరును ఏమియు అడుగుటకు సాహసింపలేదు. 23వ అధ్యాయం హెచ్చరిక. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను మోషే ధర్మాసనమున ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలైనా వారు బోధించినది వారే ఆచరింపరు. వారు మోయు సాధ్యము కాని భారములను ప్రజల భుజాలపై మోపుదురే కానీ ఆ భారములను మోయు వారికి సాయపడుటకు తమ చిటికెన వ్రేలైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. వేద సూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగి అంచులు పొడవు చేసి కొందరు విందుల యందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరముల యందు ప్రధాన ఆసనములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములను అందుకొనుటకు బోధకుడా అని పిలిపించుకొనుటకును వారు తహతహలాడుచున్నారు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఏలైనా మీరు బోధకుడు ఒక్కడే. మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవరిని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందునున్నాడు. మీరు గురువులు అని పిలిపించుకొనవలదు. ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలేను. తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. యేసు ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను గద్దించుట. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూసివేయుచున్నారు. మీరు అందులో ప్రవేశింప ప్రయత్నించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు దీర్ఘ జపములు జపించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. కావున కఠిన శిక్షకు గురి అగుదురు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రములు దాటి ఎన్నో దేశములు చుట్టి వత్తురు. అది సఫలమైన పిదప మీరు అతనిని రెండింతలుగా నరకము పాలు చేయుదురు. అయ్యో, అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతో శపథం చేసిన అతడు దానికి కట్టుబడి ఉండనక్కర్లేదనియు, దేవాలయమందున్న బంగారముతో ఒట్టు పెట్టినా అతడు దానికి కట్టుబడి ఉండవలెననియు మీరు బోధింతురు. అందులైన అవివేకులారా, బంగారము గొప్పదియా? బంగారమును శుద్ధి చేయు దేవాలయము గొప్పదియా?
ఒకడు బలిపీఠంతో ఒట్టు పెట్టుకొనినా అతడు దానికి కట్టుబడి ఉండ అవసరం లేదనియు, బలిపీఠంతో ఉన్న నైవేద్యము తోడని ప్రమాణం చేసిన అతడు దానికి కట్టుబడి ఉండవలెననియు మీరు ఉపదేశింతురు. మీరు ఎంత గ్రుడ్డివారు! నైవేద్యం గొప్పదియా, లేక నైవేద్యమును పవిత్రపరచు బలిపీఠం గొప్పదియా? బలిపీఠము తోడని ప్రమాణం చేయువాడు దానితోనూ దానిపైనున్న నైవేద్యములన్నిటితోనూ ప్రమాణం చేయుచున్నాడు. దేవాలయం తోడని ప్రమాణం చేయువాడు ఆ దేవాలయముతోనూ దాని యందు నివసించు వానితోనూ ప్రమాణం చేయుచున్నాడు. పరలోకము తోడని ప్రమాణం చేయువాడు దేవుని సింహాసనముతోనూ దానిపై ఆసీనుడగు దేవునితోనూ ప్రమాణము చేయుచున్నాడు. అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతును చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమందలి ప్రతి ప్రధానమైన న్యాయమును, కృపను, సత్యసంధతను నిర్లక్ష్యం చేయుచున్నారు. వానిని చెల్లింపవలసినదే కానీ వీనిని ఏమాత్రం ఎమరరాదు. అందులైన మార్గదర్శకులారా, మీరు వడపోసి దోమను తీసివేసి ఒంటెను మృంగుచున్నారు. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పళ్ళెమును బాహ్య శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగం పూర్తిగా దౌర్జన్యంతోనూ దురాశతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల కూడా శుద్ధి అగునట్లు ముందు వాని లోపల శుద్ధి చేయుము. అట్లే కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్నను లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థముతోనూ నిండియుండును. అట్లే మీరు బయటకు నీతిమంతుల వలె కనపడినను లోపల కపటముతోనూ కలుషముతోనూ నిండి ఉన్నారు. శిక్షార్హులు! అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతురు. మా పితరులు కాలం మందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో వారితో భాగస్థులమై ఉండేటి వారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షణ నుండి మీరు ఎట్లు తప్పించుకొనగలరు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, ధర్మశాస్త్రోపదేశకులను పంపుచున్నాను. వారిలో కొందరును మీరు చంపెదరు, కొందరును సిలువ వేసెదరు, మరికొందరును మీ ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించి ఒక పట్టణము నుండి మరి ఒక పట్టణమునకు తరిమెదరు. దీని ఫలితంగా నీతిమంతుడగు ఏబేలు హత్య మొదలుకొని గర్భాలయమునకు బలిపీఠమునకు మధ్య మీరు గావించిన బరాకియా కుమారుడగు జకరియా హత్య వరకు చిందించిన నీతిమంతుల రక్తాపరాధము మీపై పడును. వీనినన్నిటికి గాను ఈ తరము వారు శిక్షను అనుభవించి తీరుదునని నేను మీతో వక్కాణించుచున్నాను. యెరూషలేము యేసు విలాపం. ఓ యెరూషలేమా, యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపి దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్ళు రువ్వుచున్నావు. కోడి రెక్కలు చాపి తన పిల్లలను ఆదుకున్నట్లు నేను ఎన్ని పర్యాయములు నీ బిడ్డలను చేరదీయగోరినను నీవు అంగీకరింపకపోయితివి. ఇదిగో నీ గృహము నిర్మానుష్యమగును, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని సన్నుతించు వరకు మీరు నన్ను చూడజాలరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
మత్తయి సువార్త 24వ అధ్యాయం. దేవాలయ పతనం. ప్రవచనం. దేవాలయం నుండి యేసు వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి. వీనిని అన్నిటినీ మీరు చూచుచున్నారు కదా, ఇది రాతిపై రాయ నిలవకుండా పడగొట్టబడునని మీతో వక్కాణించుచున్నాను అని యేసు పలికెను. శ్రమలు, హింసలు. ఒలీవ కొండపై యేసు కూర్చుండి ఉండగా ఆయన వద్దకు శిష్యులు ఏకాంతముగా వచ్చి, ఇవి అన్నీ ఎప్పుడు సంభవించును? నీ రాకకు లోకాంతమునకు సూచన ఏమి అని అడిగిరి. యేసు వారికిట్లి ప్రత్యుత్తరమిచ్చెను, మిమ్ము ఎవరు మోసగింపకుండునట్లు మెలకువతో ఉండుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తును అని ఎందరినో మోసగింతురు. మీరు యుద్ధములను గూర్చియు వానికి సంబంధించిన వార్తలను గూర్చియు విందురు, కానీ కలవరపడవలదు. ఇవి అన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు. ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యం మరి ఒక రాజ్యంపై దాడి చేయును. అనేక ప్రదేశములందు కరువులు, భూకంపములు వచ్చును. ఇవి అన్నీ ప్రసవ వేదన ప్రారంభ సూచనలు. అప్పుడు జనులు మిమ్ము శ్రమల పాలు చేసి చంపుదురు. నా నిమిత్తము అందరూ మిమ్ము ద్వేషింతురు. ఆ దినములలో అనేకులు పతనమగుదురు. మరి ఒకరినొకరు మోసగించుకొనుచుందురు, ద్వేషించుకొందురు. కపట ప్రవక్తలు అనేకులు బయలుదేరి ఎందరినో మోసగింతురు. అక్రమములు ఇంతగా విస్తరిల్లుటచే అనేకుల ప్రేమ చల్లారును. కట్టడ వరకు నిలకడగా ఉన్నవాడే రక్షణము పొందగలడు. రాజ్యమును గూర్చిన ఈ సువార్త సర్వజాతులకు సాక్ష్యముగా ప్రపంచమంతటా ప్రబోధింపబడును. అప్పుడు అంతము వచ్చును. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి ఒక గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మహోపద్రవము. ప్రవక్తయగు దానియేలు వచించిన భయంకర వినాశనమును పరిశుద్ధ స్థలమందు మీరు చూచెదరు. అప్పుడు యూదియా సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలేను. మిద్దె పైన ఉన్నవారు తమ సామాగ్రిని తీసుకొనుటకు దిగిరాకూడదు. పొలంలో పనిచేయువాడు తన పై వస్త్రమును తీసుకొనుటకు వెనుకకు మరలి రారాదు. గర్భిణీలకు బాలింతలకు అప్పుడు ఎంత బాధ! మీ పలాయనం శీతాకాలము సంధ్యనైనను విశ్రాంతి దినము సంధ్యనైనను కాకుండానట్లు ప్రార్థింపుడు. ప్రపంచ ప్రారంభం నుండి ఇప్పటి వరకు లేనట్టియు ఇక ముందెన్నడూ రానట్టియు మహోపద్రవము అప్పుడు సంభవించును. దేవుడు ఆ దినముల సంఖ్యను తగ్గింపకున్నచో ఎవడును జీవింపడు. కానీ ఎన్నుకొనబడిన వారు నిమిత్తము అవి తగ్గింపబడును. అప్పుడు మీలో ఎవడును ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అని చెప్పినాను మీరు నమ్మవద్దు. కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు బయలుదేరి సాధ్యమైన ఎడల దేవుడు ఎన్నుకొన్న వారిని సైతం మోసగించుటకు గొప్ప మహత్కార్యం